ఇళ్లలో రకరకాల లోహాలతో కూడిన పాత్రలు వాడుతుంటాం. చాలామందికి తెలవదు. తెలుసో తెలవకో అల్యూమినియం పాత్రలు వాడేస్తున్నారు. అల్యూమినియం వంట వండుకోవడానికి పాత్రలు వాడుతున్నారు, అల్యూమినియం బకెట్లు వాడుతున్నారు. ఇంకా ఒకటి ఏంటంటే మన కుక్కర్లో లోపల అల్యూమినియం పాత్ర ఉంటుంది. ఈ అల్యూమినియం అనేది వాడటం మంచిది కాదు. ఎందుకంటే మనం అల్యూమినియం పాత్రలో వంట చేసినా, నీళ్ళు నిల్వ ఉంచినా, లేదు కుక్కర్లో అల్యూమినియం పాత్ర ఉన్న కుక్కర్లో వంట చేసినా ఈ అల్యూమినియం చిన్న చిన్న సూక్ష్మ రేణువులు కంటికి కనపడిన రేణువులు విడుదలవుతాయి. ఆ రేణువులు అల్యూమినియం విడుదలై మన శరీరానికి అల్యూమినియం హాని కలిగిస్తుంది. రకరకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కనుక మీ దగ్గర మీ ఇంట్లో అల్యూమినియం పాత్రలు ఉంటే వెంటనే మొత్తం ఇల్లంతా ఖాళీ చేయండి. పారేయాల్సిన అవసరం లేదు. అల్యూమినియం పాత్రలు ఇస్తే పాత సామానికి స్టీల్ పాత్రలు ఇస్తున్నారు కదా, ఆ విధంగా మారకం వేసుకోండి. కనుక మీ ఇంట్లో ఉండే గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరి ఆరోగ్యం దృష్ట్యా ఈ పనికిమాలిన అల్యూమినియం పాత్రను వెంటనే విసర్జించండి. సరే, ఎక్కడో మరి ఈ క్యాటరింగ్ వాళ్ళు వాడుతుంటారు. సరే, క్యాటరింగ్ వాడేది ఒకరోజే కదా, మన ఇంట్లో రోజు వాడుతుంటాం కదా. మరి బకెట్లు ఉన్నాయండి, మరి వాడచ్చా అంటే బకెట్లు కూడా వాడద్దు. ఏది వద్దు అసలు. అల్యూమినియం అవశేషాలు ఇంట్లో ఉండకుండా చూసుకోండి. ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుదాం. మరి అల్యూమినియం తీసేసాం, కుక్కర్లో అల్యూమినియం పాత్ర వద్దన్నారు. మరి కుక్కర్లో ఏం పెట్టుకోవాలంటే స్టీల్ పాత్ర పెట్టుకోండి. ఆ పాత్రను మార్చి స్టీల్ పెట్టుకోండి. లేదు అల్యూమినియం పాత్ర మార్చడం కుదరలా, కొత్త కుక్కర్ కొనుక్కోండి. స్టీల్ పాత్ర ఉండే కుక్కర్ కొనుక్కోండి, ఆరోగ్యంగా ఉండండి. అన్నిటికంటే మంచిది వాళ్ళ యుగంలో శుభ్రత, హాని లేనిది, ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేనిది స్టెయిన్లెస్ స్టీల్ అని గమనించండి. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో వంట చేసుకోవచ్చు. కుక్కర్లో పాత్ర ఉన్న నష్టం లేదు. దాన్ని ఏ రకంగా ఉపయోగించినా కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఎటువంటి సమస్య ఉండదు. పూర్వకాలం మన పూర్వీకులు వాళ్ళు మట్టి పాత్రలు వాడేవారు. ఇప్పుడు కూడా మనం ఉత్తరాదికి వెళ్తుంటే రైళ్లలో మనము ప్రయాణిస్తున్నప్పుడు మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు కాఫీ, టీ మట్టి కప్పులో తెచ్చిస్తారు. చాలా మంచిది. మట్టి కప్పులో తాగడం మంచిది. ఎందుకంటే మట్టి కప్పు తాగేస్తాం, పారేస్తాం, మట్టిలో కలిసిపోతుంది. అదే ప్లాస్టిక్ దాంట్లో తాగారనుకోండి, మన ఒళ్ళు గుల్లైపోతుంది. ప్లాస్టిక్ రేణువులు దాంట్లో దిగి ఆ వేడికి కరిగి ఆ ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంది. కనుక ప్లాస్టిక్ కప్పులలో టీ, కాఫీ తాగడంత దరిద్రం ఇంకేదీ లేదు. ఎవరైనా ఇచ్చినా కూడా బాబు దండం పెట్టేయండి, తాగొద్దు. మీ ఆరోగ్యం ముఖ్యం. వాడేదో ప్రేమతో మీకు ఇచ్చాడని చెప్పి మొగాడు పడవద్దు. ప్లాస్టిక్ కప్పులో వేడి వేడి వస్తువులు. ఇంకా కొంతమంది ఈ మన ఈ సాంబారు, వేడివేడి సాంబారు, వేడివేడి కూరలు వాళ్ళు హోటల్ నుంచి కానీ లేదు ఈ క్యాటరింగ్ వాళ్ళ దగ్గర నుంచి కానీ తెచ్చుకుంటుంటారు. వేడి వస్తువు, వేడి సాంబారు, వేడి రసము, వేడి కూరలు ఆ ప్లాస్టిక్ వాటిలో ప్లాస్టిక్ సంచుల్లో వేస్తారు. ఆ ప్లాస్టిక్ సంచుల్లో వేసినప్పుడు అది కరుగుతుంది, అది మనకు హాని కలిగిస్తుంది. కనుక మనం కావాలంటే ఒక స్టీల్ గిన్నె తీసుకెళ్ళచ్చు కదా, ఒక స్టీల్ గిన్నె తీసుకెళ్ళి దాంట్లో తెచ్చుకోవచ్చు కదా. చేతులు ఊపుకుంటూ ఖాళీ చేతులతో వెళ్ళి వాడు కట్టిస్తాడు. మన అనారోగ్యాన్ని కొనుక్కు తెచ్చుకుంటున్నాం. కూరలు, సాంబారు, రసము వేడివేడి పోషిస్తాడు. అవి తీసుకుని దాని చుట్టూ ప్లాస్టిక్ సంచిలో కట్టేసి దారం తిప్పేస్తాడు. వద్దట్లా. పిల్లలు ఉన్నారు ఇంట్లో, గర్భవతులు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, వాళ్ళందరికీ హాని కలుగుతుంది కదా. మనం అట్లాగే పూర్వకాలం మనం ఏది కొనుక్కోవాలన్నా సంచి, అప్పుడు సైకిళ్ళు ఉండేవి, సైకిల్లో సంచి. తర్వాత టీచర్లు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు సంచి పట్టుకుని వెళ్ళేవారు. సంచి, గొడుగు రెండు ఉండేవి.
ఇప్పుడు వర్షాలు తగ్గిపోయినాయి. అప్పట్లో బాగా వర్షాలు పడేవి, గొడుగు పట్టుకెళ్ళేవారు. సంచి ఎందుకంటే స్కూల్ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు టీచర్లు కావలసిన కూరగాయలు, ఆకుకూరలు, నిత్యావసర వస్తువులన్నీ గుడ్డ సంచితో తీసుకుని వెళ్ళేవారు. ఇవాళ గుడ్డ సంచి లేదు, అన్నీ ప్లాస్టిక్ అట్లా కట్టిస్తున్నారు. ప్లాస్టిక్ మన ఇంటికి వచ్చిందంటే శని దేవత మన ఇంటికి వచ్చినట్టే. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచులు ఏముంది, మనం జేబులో పెట్టుకోవచ్చు. మనిషి గుడ్డ సంచి జేబులో పెట్టుకోవచ్చు కదా. లేదు బయోడిగ్రేడబుల్ సంచులు, గుడ్డ సంచులు కూడా వస్తున్నాయి. ఆ విధంగా మనము ప్లాస్టిక్ వస్తువులను ఈ వేడివేడి వస్తువులు వేడివేడి ఆహార పదార్థాలు పోయటానికి వాడకూడదు. మరి ఈ మట్టి, పూర్వకాలం మట్టి కుండల్లో వండుకునేవారు. ఇప్పుడు కూడా మట్టి కుండలో వండుకోవడం మంచిదే. ఇప్పుడు కూడా వేసవి కాలంలో ఫ్రిడ్జ్లో నీళ్ళు కంటే, రిఫ్రిజిరేటర్లో నీళ్ళు కంటే కొత్త కుండ కొనుక్కుని దాంట్లో పోస్తే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే దగ్గు, పడిచెము, తుమ్ములు అవన్నీ వస్తాయి కదా. అయితే మీరు కొత్త కుండ కొన్నప్పుడు కింద దానికి ట్యాప్ ఉండేలా చూడండి. ఎందుకంటే గ్లాసు కుండలో ముంచితే మన చేతి కుండ మట్టి అంతా మంచినీళ్ళలో కలిసిపోతుంది. కుండకి పైన మూత పెట్టండి. ఆ మూత కూడా మనం మట్టి మూతే ఉండాలి. కింద ట్యాప్ ఉంటుంది, దీన్ని ఒక స్టూల్ మీద పెట్టండి. ఇది ఇంట్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా కూడా మనము లోపల గ్లాసు ముంచకుండా ఈ ట్యాప్ ద్వారా మట్టి కుండ నుంచి తీసుకోవడం చాలా ఆరోగ్యకరం. తర్వాత కొంతమంది ఆరోగ్యం గురించి అవగాహన బాగా ఎక్కువ ఉండి రాగి చెంబులో నీళ్లు తాగితే చాలా మంచిదని చెప్పి అది పాటిస్తుంటారు. మంచిదే, కానీ ఏది అతి పనికిరాదు. రాగి చెంబులో, రాగి లోటాలో 10 గంటలు దాటి నీళ్లు దాంట్లో ఉంటే మన శరీర అవసరాలకు మించి రాగి ఆ పరమాణువులు, అణువులు లోపలికి వెళ్ళి మనకు నష్టం జరుగుతుంది. రాగి అవసరానికి మించి శరీరంలోకి వెళ్తే కాలేయం దెబ్బతింటుంది. మరి ఏం చేయమంటారు? 10 గంటలు అవగానే రాగి చెంబు, రాగి లోట, రాగి బిందె నుంచి తీసేయండి. తీసి మట్టి కుండలోనా పోసుకోండి, లేదు స్టీల్ బిందులోనా పోసుకోండి. మనము తాగటానికి ఉపయోగించే ఏదైనా బిందె అయినా కుండైనా ట్యాప్ ఉండే వాటిని ఉపయోగించడం చాలా శ్రేష్టం. కనుక మట్టి కుండలతో, మట్టి వాటితో అన్నం వండుకోవచ్చు, కూరలు వండుకోవచ్చు, ఏదైనా వండుకోవచ్చు, చాలా మంచిది. ఆ విధంగా పూర్వకాలం వాడేవారు. ఇప్పుడు కూడా కొద్దిమంది మాత్రం ఆచరిస్తున్నారు. ఈ రోజున ఎక్కువ మంది స్టీల్ని వాడుతున్నారు. నాన్ స్టిక్కీ పాత్రలను వచ్చినాయి. మరి వాటి గురించి ఏంటి? నాన్ స్టిక్కీ, స్టెయిన్లెస్ స్టీల్ పర్వాలేదా అంటే, నాన్ స్టిక్కీ పాత్రలు స్టెయిన్లెస్ స్టీల్ ఎటువంటి హాని ఉండదు. కనుక తక్షణమే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, మరి అందరికీ తెలియజేయండి. ముందు మీ ఇంట్లో ఎత్తుక్కోండి. ఏమైనా అల్యూమినియం అవశేషాలు, అల్యూమినియం పాత్రలు అంటే వెంటనే మీ ఇల్లు వాటిని ఖాళీ చేసేయండి. ఖాళీ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరీ ముఖ్యంగా పిల్లలు, గర్భవతులు, బాలింతలు. కనుక ఈరోజు మనమేమి అంత గర్భదరిద్రం లేవు. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు కొనుక్కోలేనంత గర్భదరిద్రం ఏం లేవు. అవేం పెద్ద ఖరీదు కూడా కాదు. కనుక ఇంటి నిండా స్టీల్ తెచ్చుకోండి. స్టీల్ అయితే కడుక్కోవడం సులభం, శుభ్రంగా ఉంటుంది, నిగనిగలాడుతుంటుంది, మెరిసిపోతుంది. మనకు హాని లేని లోహము అందరూ లైక్ చేసేది స్టెయిన్లెస్ స్టీల్ అని భావించి మనము అల్యూమినియం రహిత గృహాలను సిద్ధం చేసుకుందాం. అల్యూమినియం యొక్క ఆ అనారోగ్యం, దాని ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను నివారిద్దాం.